ఏపీ న్యాయ యాత్ర పేరుతో బస్సు యాత్ర చేపట్టిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అలాగే సునీత శనివారం రాత్రి పొద్దుటూరు పట్టణం చేరుకున్నారు. ముందుగా 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద గల సర్కిల్ నందు ప్రజలను ఉద్దేశించి మాట్లాడి అటు పిమ్మట బస్సు యాత్రగా గాంధీ రోడ్డు మీదుగా వెళ్లి శివాలయం కూడలి నందు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు షర్మిల. ఎందుకు పోటీ చేస్తున్నానో కూడా చెప్తాను. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు 5 సంవత్సరాలు అయిపోయింది ఆయన హత్య జరిగి. 5 సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా ఆ కేసు ఒక కొలిక్కి రాలేదు. హత్య చేసిన వాళ్లకు, హత్య చేయించిన వాళ్లకు ఇంతవరకు శిక్ష పడలేదు. అసలు కేసును ముందుకు సాగనివ్వటం లేదు. కారణం సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలిచ్చిన అధికారంతో హత్య చేసింది అవినాష్ రెడ్డి ఆయన కుటుంబం అని సిబిఐ చెప్తున్నా కూడా, సాక్ష్యాలు ఆధారాలు చూపిస్తున్నా కూడా ఒక హంతకుని 5 సంవత్సరాలు వెనకేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది న్యాయమేనా అని అడుగుతున్నాం, ఇది ధర్మమేనా అని అడుగుతున్నాం. అన్ని ఆధారాలు చూపిస్తుంది సిబిఐ, గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు అంతకుముందు రోజు రాత్రి కలుసుకున్నారు, ఆ తర్వాత రోజు కూడా కలుసుకున్నారు అని వాళ్ళ మ్యాప్ లొకేషన్ చూపిస్తుంది సిబిఐ. అంతేకాదు వాళ్ళ ఫోన్ కాల్ రికార్డ్స్, హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు ముందు రోజు మాట్లాడుకున్నారు, హత్య జరుగుతున్నప్పుడు మాట్లాడుకున్నారు, తర్వాత మాట్లాడుకున్నారు అని సిబిఐ ఆధారాలు చూపుతుంది. హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు డబ్బులు చేతులు మారాయి, అడ్వాన్సులు తీసుకున్నారు అని సిబిఐ చెప్తుంది. ఇంతకుముందు మాకు కూడా తెలియదు, హత్య జరిగిన రోజు ఎవరు చేశారో మాకు కూడా తెలియదు. కానీ ఈరోజు సిబిఐ అన్ని ఆధారాలతో హంతకులు వీళ్ళు, అవినాష్ రెడ్డి అని హంతకులు వీళ్ళు అని అక్యూజ్డ్గా, నిందితుడిగా, దోషిగా అవినాష్ రెడ్డి గారిని చేర్చినా కూడా 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి తన అధికారాన్ని కంచెవేసి, అడ్డు వేసి అవినాష్ రెడ్డి గారిని కాపాడడం జరిగింది. 5 సంవత్సరాలు ఒక హత్య చేసిన వాళ్ళని, హత్య చేయించిన వాళ్ళని కాపాడడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ అదే హత్య చేయించారు అని తెలిసి కూడా ఈరోజు మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి మళ్ళీ ఎంపీ టికెట్ కేటాయించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే రాజశేఖర రెడ్డికి బిడ్డ పోటీ చేస్తుంది. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. అంతే, మళ్ళీ వీళ్ళే గెలవాలట, మళ్ళీ వీళ్ళే వాళ్ళ అధికారాన్ని వాడుకొని మళ్ళీ తప్పించుకొని తిరగాలట. ఇలా హత్య చేసిన వాళ్ళు మళ్ళీ చట్టసభలకు వెళ్ళాలట. ఇది న్యాయమా, ఇది ధర్మమా అని అడగడానికే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఎంపీగా పోటీ చేస్తుంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, ఒకవైపు నేను నిలబడ్డాను రాజశేఖర రెడ్డి బిడ్డను, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు ఆయనను హత్య చేశారు అని నిందితుడిగా సిబిఐ చేర్చిన ఒక అక్యూజ్డ్, దోషి అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారని సిబిఐ దోషిగా చూపుతున్న అవినాష్ రెడ్డి కావాలో మీరే నిర్ణయితం. ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఒక పక్క హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. ఒక పక్క న్యాయం ఉంది, ఇంకో పక్క అధికారం ఉంది. ఒక పక్క ధర్మం ఉంది, ఇంకో పక్క డబ్బు ఉంది. మీరు ఏవైపో మీరే నిర్ణయితం. మీకు ఎంపీగా ఎవరు కావాలో మీరే నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. నేనైతే చెప్తున్నాను, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. ఎవరికి భయపడేదాన్ని కాదు నేను. అలాగని అన్యాయం జరుగుతుంటే సహించేదాన్ని కూడా కాదు. అందుకే ఈరోజు పోటీకి నిలబడ్డా. మీరు ఆశీర్వదించండి. మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారో, ఎలాగైతే వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో, రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు అలా సేవ చేస్తుందని రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు ఓటేసి గెలిపించండి. మీ బిడ్డనవుతా, మీ బలం అవుతా, మీ బాధ్యతను నా భుజాన వేసుకుంటా, మీకు అందుబాటులో ఉంటానని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా మాటిస్తుంది.